కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలం బూసిమెట గ్రామంతో ప్రత్యేక అనుబంధం ఉందని డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క తెలిపారు. ఆ గ్రామాన్ని సందర్శించారు. 2023లో పాదయాత్ర చేసిన సమయంలో ఇద్దరు వృద్ధ మహిళలు తనకు భోజనం పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం కోసం 30 లక్షలు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. భూ సమస్యలు పరిష్కరించి అర్హులందరికీ పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు బట్టి విక్రమార్క. అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలలకు శాశ్వత భవనాలు, పీఎస్సీఎస్ సబ్ సెంటర్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు. అంటే మీ అందరినీ కలిసేటువంటిది ఒకరోజు కేవలం తిరగటమే కాదు. మీరు 1912 మనకి 108 ఎవరికైనా ఇబ్బంది ఏర్పడితే, యాక్సిడెంట్ అయితే కూడా ఫోన్ చేస్తే ఎమ్మటే అంబులెన్స్ ఉరికొస్తుంది. అలా వచ్చేటట్టుగా కరెంట్ లో కూడా ఎవరికైనా సమస్య వస్తే 1912 ఫోన్ చేస్తే ఎమ్మటే మీరు చెప్తే ఆ పరిసర ప్రాంతాల్లో తిరిగే వ్యాన్ ఒక అంబులెన్స్ లాగా ఆ సమస్య ఉన్న ఇంటి దగ్గరకో లేకపోతే ఆ సమస్య ఎదుర్కొన్న స్తంభం దగ్గరకు వెంటనే వ్యాన్ వచ్చి ఆ వ్యాన్ లోనే ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. వైద్యం చేయడానికి కావాల్సిన పరికరాలన్నీ అందులో ఉంటాయి. బోర్ బావులు కావాలని అడిగినటువంటి వాళ్ళకి బోర్ బావులు ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తా ఉన్నాం. ఐటీడీఎల్ ద్వారా గతంలో గిరిజన ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి ప్రజలకి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించామో అదే స్థాయిలో అందించాలనే ఆలోచనతో బడ్జెట్ లో ట్రైబల్ సబ్ ప్లాన్ కింద 17,000 కోట్లను కేటాయించి ఆ నిధులన్నింటినీ కూడా ట్రైబల్స్ అభివృద్ధి కోసం ఖర్చు పెడతా ఉన్నాం. దాంట్లో ఐటీడీఎస్ కూడా బలోపేతం చేస్తా ఉన్నాం.